కొత్త ఇంట్లో మా కొత్త కిచెన్ లో మొదటి కిచెన్ బ్లాగ్ ఉందిలే మంచి కాలం ముందు ముందునా. అందుకే వంట చేపిస్తున్నాను అనమాట. ఏం చేస్తావరా? ఫస్ట్ థింగ్ బతకడానికి తినడానికి వీళ్ళ కావాల్సింది న్యూటెల్లా. కోట ఇది వెళ్ళిపోద్ది లోపలికి. తెలుసు, మిల్క్ పౌడర్ చిల్ల కలిపి దీని పేరు ఫిష్, దీని పేరు బ్లాక్ ఫిష్. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. రాక్ స్టోన్. వీడికి ఇంకా తగ్గలా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవీనాది అల్టిమేట్ ఛానల్. ఎప్పుడైనా ఛానల్ ని వాడండి తెలుస్తుంది. వీళ్ళకి ఒక ఛానల్ ఉందండి, క్రేజీ బ్రోస్ అని. అది తుప్పు పట్టి మడత పడిపోయి మూలకుంది, దాన్ని తుప్పు తీయాలి. కొత్త ఇంట్లో మా కొత్త కిచెన్ లో మొదటి కిచెన్ బ్లాగ్. సో శుభప్రదంగా ఇద్దరు ముత్తైదులతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట నేను. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. ముత్తైదు నెంబర్ 1 కంగ్రాచులేషన్స్, 2 కంగ్రాచులేషన్స్. దిస్ ఇస్ ద డిసేబుల్ ముత్తై. సో మా వాడి కాలు ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది. ఒక 50% రికవర్ అయ్యింది, ఇంకో 50% ఉంది. 50% రికవర్ అయిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టద్దు, పడుకోబెట్టద్దు అన్న డాక్టర్. అందుకే వంట చేపిస్తున్నాను అనమాట. ఏం చేస్తావరా? వై ఓన్లీ గర్ల్స్, వై నాట్ బాయ్స్, వై నాట్ కుంటీస్, వై నాట్ కుంటీస్? ఆబ్వియస్లీ అందరూ వంట చేయాలి. సో ఈ మా వాళ్ళని ఆడవాళ్ళకి వంట చేయాలని కాకుండా మా అబ్బాయిలు కూడా వంటలు బాగా నేర్పిద్దామని డిసైడ్ అయ్యా. ఆల్రెడీ వచ్చి పాపం బాగానే చేస్తుంటారు. వీడికి మొన్న ఆమ్లెట్ నేర్పించా, మ్యాగీ నేర్పించా. అయితే ఈ వ్లాగ్ లో నేను ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఓన్లీ సండేస్ జంక్ ఫుడ్, మిగతా 6 days ఆర్గానిక్ ఫుడ్, అంటే ఇంటి ఫుడ్, హోమ్ ఫుడ్ అని డిసైడ్ అయ్యాను అనమాట. అయితే మా వాళ్ళనే కాదు, నాకు తెలిసి చాలా మంది పిల్లలు ఫస్ట్ థింగ్ బతకడానికి తినడానికి వీళ్ళకి కావాల్సింది న్యూటెల్లా, సెకండ్ మయోనీస్. సో ఇవి రెండు నేను నా ఆస్తుల్లో సగం ఆస్తి ఈ రెండింటికే పెట్టానని చెప్పొచ్చు. బట్ న్యూటెల్లా మయోనీస్ అనేది చాలా ఈజీ అట్ట ఇంట్లో తయారు చేసుకోవడము. అదెంత ఈజీయో ఇప్పుడు వీళ్ళకి నేర్పించి వీళ్ళతోనే తయారు చేపిస్తున్నాను. ఇప్పుడు నా యూట్యూబ్ వీడియోలు కూడా భారీగా చూసాను మీరు ఎలా చేయాలో. అన్నిటికంటే సింపుల్ గా 2 minutes లో చేసేవేవి కూడా నేర్చుకున్నాం అనమాట. ఆ ప్రయోగం ఈ రోజు ఇంట్లో చేస్తున్నాం. నిజంగానే ఇంట్లో న్యూటెల్లా చేయొచ్చా, మయోనీస్ చేయొచ్చా, సక్సెస్ అవుద్దా అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో మిల్క్ ను కూడా ఇంట్లోనే తయారు చేయొచ్చట. పాలను ఇంట్లో తయారు చేయడం వచ్చా మీకు? అందుకే పాలు కాకుండా పాల ప్రోడక్ట్స్ తెలుసు, మిల్క్ పౌడర్ చిల్ల కలిపి అట్లా కూడా తాగని వాళ్ళని మిల్క్ పౌడర్ కూడా తీసుకొని వాళ్ళని ఏమంటారు, వీగన్స్ అంటారు అనమాట. వీగన్స్ కి కూడా యూజ్ అవుతుంది. అండ్ యునో నా గ్లామర్ సీక్రెట్, ఐ డ్రింక్ ఆల్మండ్ మిల్క్ ఎవ్రీ డే, ఐ డ్రింక్ సోయా మిల్క్ ఎవ్రీ డే. మన కిచెన్ లో మొదటి న్యూ ప్రోడక్ట్ లాంచింగ్ అనమాట ఇవాళ. మా చేపల్ని తీసి పక్కన పెడదాము. కొత్తగా నిన్నే తీసుకొచ్చాం అనమాట. పేరు బెటరా అంటే ఒకదానికి విస్కీ, ఒకదానికి బ్రాండీ అని. జనాలు ఏమనుకుంటారా, అదేదో మన ఇంట్లో రోజు ఉంటాయి అనుకుంటారు. అప్పుడప్పుడే ఉంటాయండి, రోజు ఉండవు. దీని పేరు ఫిష్, దీని పేరు బ్లాక్ ఫిష్. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. బెటరా పేరు వీడు అన్ఫిట్. రాక్ స్టోన్. వీడికి ఇంకా తగ్గలా. ఇది రాక్, ఇది స్టోన్. ఒకదాని పేరు రాక్, ఒకదాని పేరు స్టోన్ అండి. అద్భుతమైన పేర్లు చూసాను. నేను తీసుకున్న తప్పు డెసిషన్ అని రియలైజ్ అయ్యి పక్కన పెట్టి న్యూ ప్రోడక్ట్ లాంచ్ నా చేతులతో చేయనా, మీరు చేస్తారా? వావ్, ఇదేంటి అనుకుంటున్నారు కదా, ఇది అగారో వాళ్ళది నట్ మిల్క్ మేకర్. ఇందులో మనం వేగన్స్ మిల్క్ తయారు చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇది కంప్లీట్ గా స్టెయిన్లెస్ స్టీల్ బాడీ విత్ 600 ml ఇన్నర్ జార్. అన్ని రకాల నట్స్ యొక్క మిల్క్ తయారు చేసుకోవచ్చు, సీడ్స్ వి తయారు చేసుకోవచ్చు, ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్, ఓట్స్ ది, అలాగే వాటర్ ని బాయిల్ చేసుకోవచ్చు, జ్యూసెస్ కూడా మనం ఇందులో తయారు చేసుకోవచ్చు, సీరియల్స్ చేసుకోవచ్చు. ఇలా లాట్స్ ఆఫ్ మల్టీ యూజెస్ ఉన్నాయండి దీంట్లో. ఒక 10 to 15 minutes లో మనకి ఏ హెల్దీ మిల్క్ కావాలంటే, ఎస్పెషల్లీ డైట్ చేస్తున్న వాళ్ళు, వేగన్స్ కి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది అనమాట. హ్యాపీగా మనం ఇంట్లోనే 10-15 నిమిషాల్లో మనకు నచ్చిన మిల్క్ తయారు చేసుకొని తాగొచ్చు. చూపిస్తాను. ఇలా ఓపెన్ చేసేస్తే దీని లోపల వైర్లు ఉంది. ఇదిగోండి స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఇది. దీంట్లో లోపల బ్లేడ్స్ ఉన్నాయి, దాని లోపల అదే మిక్స్ అవుతుంది, దాని లోపల అదే వేడి అవుతుంది. అండ్ దీంట్లో వాటర్ లెవెల్స్ కి మినిమం మాక్సిమం 2 లెవెల్స్ ఉంది. సో మినిమం పోయొచ్చు లేదా మాక్సిమం పోయొచ్చు, మధ్యలో కూడా పోయొచ్చు. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ పోయాలి. ప్లగ్ చేసేద్దాం. దీనికి ఇలా వైర్ ఉంటుంది, దీన్ని జస్ట్ ఇలా కనెక్ట్ చేసుకోవడమే.
సో ఇప్పుడు నేను ఆన్ చేసేసుకున్నాను. సో దీని యొక్క ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇది ఫంక్షన్ బటన్, ఇది టైం సెట్టింగ్ బటన్. ఇందులో మనం సోయా మిల్క్ మోడ్లో కావాలంటే సోయా మిల్క్లో జ్యూస్కి కావాలంటే జ్యూస్కి, వాటర్ హీటింగ్ చేయాలంటే వాటర్ హీట్కి, నట్ మిల్క్కి, అలాగే సీరియల్స్కి, అలాగే క్లీనింగ్కి, అన్నిటికీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. నేను చూసుకొని చేసుకోవడమే. సో ఇప్పుడు నేను మీకోసం ఆల్మండ్ మిల్క్ ఇంట్లో 15 నిమిషాల్లో తయారు చేయబోతున్నాను. ఇప్పటి నుంచి హెల్దీ. సో ఇలా ఆల్మండ్స్ ని నేను నానబెట్టుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు మనం ఈ పొట్టు తీసేద్దాం. అదే కమాన్. సో ఈ ఆల్మండ్స్ ని వేసేద్దాం. అండ్ ఇప్పుడు దీంట్లో లెవెల్స్ ఉన్నాయి కదా, మినిమం టు మాక్సిమం. నేను ఎక్కువ ఆల్మండ్స్ వేసాను కాబట్టి మాక్సిమం లెవెల్ ఆఫ్ వాటర్ వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాము. మెషిన్ రెడీగా ఉంది. ఎప్పుడైతే మనం డక్కన్ పెడతామో ఈ మూత మూసేదాకా ఇది ఆన్ అవ్వదట. మూత మూస్తేనే ఆన్ అవుతుంది. ఎస్. అండ్ విషయం ఏంటంటే ఇది కిడ్స్ కూడా వాడచ్చు. జస్ట్ కెటిల్ లాగానే ఉంటుంది. షాకులు లాంటివి కొట్టదు. సో మనము ఎప్పుడైనా ఏ టైంలో అయినా వాడుకోవచ్చు. అండ్ మూత పెట్టాక ఇదిగోండి ఆరో మార్క్స్ ఉన్నాయి కదా, ఆరో మార్క్స్ కోయిన్సైడ్ అవ్వాలి. అండ్ ఇక్కడ నుంచి ప్రెషర్ వస్తుంది కాబట్టి ఇక్కడ మాత్రం చేపెట్టద్దు. ఇది ఆన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వేడిపోక వస్తుంది. సో ఇప్పుడు ఆన్ చేసుకోవాలి. ఇది సోయా మిల్క్ లో ఉంది కదా, సో మనకి నట్ మిల్క్ కావాలి కాబట్టి నట్ మిల్క్ కి మనము ఇదే ఇంకోసారి ప్రెస్ చేస్తే వాటర్కి వచ్చింది, నట్ మిల్క్ వచ్చింది. సో నట్ మిల్క్ చేయడానికి 15 మినిట్స్ టైం అంట. సో టైమర్ ఆన్ అయింది అనమాట. 10 మినిట్స్ లో అదే హీట్ చేసుకుంటది, అదే గ్రైండ్ చేసుకుంటది, అది ఆల్మండ్ మిల్క్ ని తయారు చేస్తుంది. అలాగే మనకి కోకోనట్ మిల్క్ కావాలంటే తయారు చేస్తుంది. ఇంకా ఎటువంటి సీడ్స్ అండ్ నట్స్ మిల్క్ కావాలని తయారు చేస్తుంది. అంతేకాకుండా మనం జ్యూసెస్ చేయాలనుకున్నా సరే ఇందులో ఫ్రూట్స్ వేసుకొని జ్యూసెస్ కూడా చేసుకోవచ్చు. జ్యూసెస్ మోడ్ కూడా ఉంది ఇందులో. మనం ఒకవేళ సెరల్స్ మోడ్ లో పెడితే మనం సెరల్స్ కూడా ఇందులో వేడి చేసుకోవచ్చు. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయిరా, మీకు ఈజీ. సో స్కూల్కి వెళ్ళే టైంలో నేను లేవకపోయినా, నేను బద్దకిచ్చిన, నేను షూటింగ్కి వెళ్ళినా సరే అవైలబుల్గా నేను ఉండదు కాబట్టి మా వాళ్ళే ఈజీగా చేసుకోవడానికి నీకు నేర్పిస్తాను. మిక్సీ సౌండ్. సో అయిపోయిందా ఏంటి? ఇంకా 10 మినిట్స్ ఉంది. సో 10 మినిట్స్ ఆ టైమర్లో మళ్ళీ ఆన్ అయింది. ఓకే, సో అదే హీట్ ఎంత కావాలో అంత హీట్ చేసుకొని అదే మిక్సీ చేసుకొని మొత్తానికి 15 మినిట్స్ ఆల్మండ్ మిల్క్ ఈజీగా తయారు చేస్తుంది అనమాట. అదే 1 మినిట్ చూపిస్తుంది కదా. హే, ఇట్స్ రెడీ. అండ్ మామూలుగా దీన్ని పట్టుకుంటే కాలుతుంది గీలుతుంది అనేది కూడా లేదు. ఇదిగోండి ఇప్పుడే రెడీ అయింది కదా, తిప్పుకున్నాను కూడా. జస్ట్ హీట్ కూడా లేదనమాట. సో ఈజీ అనమాట తయారు చేయడం. అండ్ దీంట్లో మనకి మాన్యువల్ వస్తుంది ఎలా వాడాలో చూపించడానికి. అండ్ బ్యాక్ సైడ్ మనకి వారంటీ కార్డ్ కూడా వస్తుంది. అండ్ దాంతో పాటు మీరు డెమోని కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తారు. అండ్ ఇప్పుడు ఈ మిల్క్ ని తీసేసుకోవడం, దమ మిల్క్ ని తీసేద్దాం. ట్రైన్ చేయకుండా కూడా మనము వాడచ్చు మిల్క్ ని, ఆల్మండ్ మిల్క్ ని. బట్ నేను కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పి స్ట్రెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మిల్క్ ఎంత నీట్ గా రెడీ అయిందో చూడండి. వావ్, ఆల్మండ్ మిల్క్ రెడీ. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఆల్మండ్ మిల్క్ చేసా. ప్రాసెస్ ఇంత సింపుల్ గా ఉందంటే రోజు వేసుకోము. బాగుందా? బాగుందమ్మా. బాయ్ అమ్మా. బ్రో ఇది క్లీనింగ్, బ్రో క్లీనింగ్. నేనా? అంత శ్రమక్కర్లేదు. దీని క్లీనింగ్ కూడా చాలా ఈజీ. దీంట్లోనే ఉందండి ఆప్షన్. ఇదిగోండి ఇక్కడ క్లీనింగ్ అని ఒక ఆప్షన్ ఉందా, 1 మినిట్ లో క్లీన్ అయిపోతుందంట. చూపిస్తా. క్లీనింగ్ కోసం ఒక బ్రష్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే దీంట్లో వాటర్ పోద్దాం ఫస్ట్ క్లీనింగ్ కి. ఇలా వాటర్ పోసుకోవాలి. వీళ్ళే బ్రష్ ఇచ్చారు. బ్రష్ ఈ బ్రష్ తో క్లీన్ చేశాక ఇలా మూత పెట్టేసి ఆన్ చేసి, అండ్ ఇక్కడ క్లీనింగ్ ఆప్షన్ ఆన్ చేయాలి. క్లీన్ దాకా వెళ్ళాలి. దట్స్ ఇట్. ఇదిగోండి 1 మినిటే. సెల్ఫ్ క్లీనింగ్ అదే కదా ఫస్ట్ టైం అయిపోయింది. వావ్, చూడండి ఎంత నీట్ గా క్లీన్ అయిపోయిందో. మొత్తం అదే క్లీన్ చేసేసుకుంది. అండ్ ఇప్పుడు జస్ట్ ఈ వాటర్ ని పడేయడమే. అంత ఈజీ అనమాట మన ఇంట్లోనే ఇప్పుడు నట్ మిల్క్ చేసుకోవడం. సో ఐ లవ్ అగైరో వాళ్ళ నట్ మిల్క్ మేకర్. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఇది అమెజాన్ లో అవైలబుల్ ఉంది. నేను లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఆల్మండ్ మిల్క్ తాగేవా? బలం వచ్చిందా? అదే బలంతో ఇప్పుడు న్యూటెల్లా చేస్తున్నా. ఇంట్లో న్యూటెల్లా అనేది ఎగ్జాక్ట్లీ
10 to 15 minutes లో తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ, చాలా హెల్తీ. బయట ఎలాంటి వెజిటేబుల్స్ ఆయిల్స్ వాడతారో మనకి తెలియదు, అండ్ ఎంతవరకు ఆర్గానిక్ గా చేస్తారో, ఎంతవరకు హ్యాజల్నట్స్ ఉంటాయి అందులో కూడా మనకి గ్యారంటీ లేదనమాట. దాంట్లో ఏదో పిగ్ ఫ్యాట్ టేస్ట్ రావడానికి అవన్నీ వేస్తారట. సో అలాంటివి ఏమీ లేకుండా ఇంట్లోనే హెల్తీగా మామూలు తయారు చేస్తారు. ప్రొఫెషనల్ షెఫ్ ఫేమస్ బాదామ్స్, ఎందుకంటే మేము ఆల్మండ్ న్యూట్రిలా చేస్తున్నాము. హ్యాజల్నట్స్ మైండ్ కోకో పౌడర్ అండ్ చక్కెర కాదు, షుగర్. జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్ అండి. కోకో పౌడర్, బాదాంలు, చక్కెర, ఆలివ్ ఆయిల్, అంతే. ఫస్ట్ బాదం పప్పులు తీసుకోవాలి. సో బాదాంలని సిమ్ లో పెట్టాలి. సిమ్ లో పెట్టుకొని ఇలా నీట్ గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం అన్ని బాగా రోస్ట్ అయ్యేదాకా చేసుకోవాలి. అవి రోస్ట్ అయ్యే లోపు దానికి కావాల్సిన పేస్ట్ తయారు చేయాలి. లోకి షుగర్ కావాలి కాబట్టి ఫస్ట్ షుగర్ ఇంత వేద్దాము. పౌడర్ అయితే అయ్యింది. ఇప్పుడు అందులో కోకో పౌడర్ ఈక్వల్ క్వాంటిటీతో వేయాలి. రెండు కలిపి ఇలా మంచి పౌడర్ అయిపోయింది. ఇలా నీట్ గా రోస్ట్ చేసుకోవాలి. ఇది ఎంత టేస్ట్ వస్తుంది అంటే, ఎంత రోస్ట్ నీట్ గా అయితే అంత టేస్ట్ వస్తుంది అనమాట. చూసారు, అన్ని పగిలి కొంచెం బ్రౌన్ బ్లాక్ అయ్యి ఎంత నీట్ గా ఉన్నాయో. నెక్స్ట్ ఇవి కూడా మిక్సీలో వేయాలి, కాకపోతే అంత వేడిగా మిక్సీలో వేయలేం కాబట్టి వీటివి చల్లారేదాకా ఆగుదాం. సో ఆల్మండ్స్ చల్లారిపోయాయి అనమాట. ఇప్పుడు మిక్సీ పట్టాలి. దీనికి ఆల్మండ్స్ పొట్టు తీసే అవసరం ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్ గా ఇంట్లో వేసేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఓన్లీ ఆల్మండ్స్ మిక్సీ పడుతున్నా. రోస్టెడ్ బాదమ్స్ ఇలా ఫైన్ పేస్ట్ అయ్యింది, బట్ న్యూట్రిలా కాబట్టి ఇంకా ఫైన్ పేస్ట్ అవ్వాలన్నమాట. దీంట్లో న్యాచురల్ గానే ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఆల్రెడీ ఇది ముందులో పడుతుంది. ఇప్పుడు దీన్ని ఇంకొక 2-3 సార్లు ఫైన్ పేస్ట్ అయ్యేదాకా చేసుకున్నాం. ఇంకోసారి పేస్ట్ చేశాక ఇదిగోండి దాంట్లో నేను న్యాచురల్ ఆయిల్ దాంట్లోనే ఊరింది. ఆహా, మనం సపరేట్ గా ఆలివ్ ఆయిల్ ఎక్కువ వేసుకునే పని కూడా లేకుండా ఇదే నీట్ గా వచ్చింది సార్. అండ్ ఇందాక షుగర్ అండ్ కోకో పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేస్తున్నాయి. వావ్ వావ్, ఎంత పడుతుందో నాకు కూడా ఐడియా లేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి. సో నేనైతే ఈక్వల్ మెజర్మెంట్స్ తో తీసుకున్నాను. ఆల్మండ్స్ ఎంతో, కోకో పౌడర్ అంతా, షుగర్ అంతా తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇది కలిపి చూద్దాం. ఓ వావ్, కలిసింది. ఇది కూడా బాగుంది కదా టేస్ట్. సో ఈ లెవెల్లో ఇప్పుడు కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. అంత తిన్నవరకా మొత్తం. ఎగ్జాక్ట్ లేదా? నాకు తెలిసి ఇంకొంచెం కోకో పౌడర్ పడుతుంది అనుకుంటున్నాను. సరిపోయిందా? కోకో కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఇంకొంచెం ఫైన్ పేస్ట్ అవ్వాలి. దీనికి మిక్సింగ్ చాలా ఇంపార్టెంట్. ఇంకొంచెం మిక్స్ చేద్దాం. ఫైనలీ మా న్యూట్రిలా ఎలా రెడీ అయిందో చూడండి. వేడి వేడి న్యూట్రిలా. వావ్, చలో లెట్స్ స్టోర్. ఇది ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం మా ఇంట్లో. ఫ్రెష్ ఫ్రెష్ హోమ్ మేడ్ న్యూట్రిలా రెడీ. ఎవరి కోసం? హ్యాపీ బర్త్డే. సెకండ్ ఇద్దాము. యాక్చువల్లీ దీంట్లో వెనిలా ఎసెన్స్ వేస్తే ఇంకా బాగుంటుందట. నేను వెయ్యాలా? ఒకవేళ మీకు ఎసెన్స్ కావాలి అనుకుంటే ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను హోమ్ మేడ్ ఆర్గానిక్ అనుకున్నాను కాబట్టి అట్లా వేసినా, అలాంటివి ఏం లేకుండా అదిరిపోయిన టేస్ట్. అదండి, ఈజీగా 15 minutes లో మనకి న్యూట్రిలా రెడీ అయిపోయింది. బాగుంది కదా? సో అలాగే నెక్స్ట్ వచ్చేసి పీనట్ బటర్. ఇది ఇంకా తక్కువ టైం, జస్ట్ 5 to 10 minutes లోనే పీనట్ బటర్ ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. పీనట్ బటర్ ఎంత హెల్దీగా మీ అందరికీ తెలుసు. పిల్లలు ఈవినింగ్ స్నాక్ అడిగినా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అడిగినా, స్నాక్ స్కూల్ స్నాక్ టైంలోకైనా మంచి బ్రెడ్ లేదా చపాతీ లేదా పుల్కా పెట్టేసి అందులో న్యూట్రిలా ఆర్ మయోనీస్ ఆర్ పీనట్ బటర్ ఆర్ 3 వెరైటీలు కావాలంటే 3 చపాతీలు 3 రోల్స్ లాగా పెట్టేస్తే ఇంకా వాట్ అన్ ఐడియా సర్జీ. సో ఇప్పుడు పీనట్ బటర్ చేద్దాము. ముందుగా సేమ్ ఇందాక పెట్టిన అదే కడాయి పెట్టుకొని అందులో పల్లీలు వేసి పల్లీలను నీట్ గా రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా నీట్ గా రోస్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేద్దాం. ఇవి కూడా చల్లారాలి. ఇప్పుడు ఈ పల్లీలని కొంచెం నీట్ గా ఈ పొట్టు తీసేసుకుంటున్నాను. నేను ఫుల్గా తీయాలని ఏం లేదు కానీ వచ్చినంత మటుకు తీసేద్దాం. ఇలా చక్కగా పొట్టు తీసుకున్న పల్లీలు ఇందులో వేసేసా. అండ్ ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్. అండ్ స్వీట్నెస్ కోసం ఇది కావాలంటే షుగర్ వాడచ్చు, నేను మాత్రం హనీని వాడుతున్నాను. ఆర్గానిక్ అన్నాను కాబట్టి కొంచెం ఆర్గానిక్ రేంజ్లో ఆర్గానిక్ హనీనే వాడుతున్నా. అండ్ ఇందులో బటర్ కూడా వేసేస్తున్నాను.
దీన్ని మిక్సీ పట్టాలి. మిక్సీ అనేది దాదాపు ఒక 10 మినిట్స్ దాకా ఇంటర్వెల్స్ ఇస్తూ, అది హీట్ అవుతుంది కాబట్టి హీట్ అయినప్పుడల్లా మళ్ళీ ఒక 1 మినిట్ గ్యాప్ ఇచ్చి ఇంటర్వెల్స్ ఇస్తూ అది మెత్తటి పేస్ట్ అయ్యేదాకా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అదే మెయిన్ టాస్క్. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఒక 3 టైమ్స్ బ్లెండ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంది. బేసిక్ గా దీంట్లో కూడా ఆయిల్ ఉడుతుంది కాబట్టి గట్టిగా అయిపోయింది అనమాట. మళ్ళీ తీసి దీన్ని జస్ట్ ఇలా దీంట్లో కొంచెం బ్లెండ్ అవ్వడానికి కొద్దిగా ఆలివ్ ఆయిల్ కూడా కలుపుతున్నా. బ్లెండింగ్ నైస్లీ. సో మొత్తానికి నేను ఇది ఒక 6 టైమ్స్ తిప్పాను అనమాట, చూసుకుంటూ అయిపోయిన తర్వాత వావ్ చూడండి ఎంత బాగుందో. వావ్, ఆయిల్ తేలుతూ కరెక్ట్ గా పీనట్ బటర్. నేను ఎంత బాగా వస్తుంది అనుకోలేదు, వచ్చింది. టేస్ట్ కూడా బాగుండాలి దేవుడా. టేస్ట్ బెస్ట్ పీనట్ బటర్. చాలా చాలా యాక్చువల్లీ డిలిషియస్. యాక్చువల్లీ చాలా బాగుంది. నార్మల్ న్యూటెల్లా కన్నా బాగుంది. న్యూటెల్లా కంటే హోమ్ మేడ్. బేసిక్ గా మేము ఇప్పుడు చాలా సార్లు పీనట్ బటర్ కొన్నాము, పడేసాము. ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్ గా తినలా, ఎందుకు ఆ టేస్ట్ నచ్చదు. బట్ నిజంగా హోమ్ మేడ్ లో ఎంత మ్యాజిక్ ఉంటుందో నాకు తెలియలేదు. చాలా చాలా బాగుంది. బాగుంది కదా, నాట్ బ్యాడ్. నిజం చెప్పరు ఎట్లా బాదాం లాగా ఉందా? అది పల్లీలు రవి. బాగుందా లేదా? ఇప్పటి నుంచి బ్రెడ్ లో నీకు ఇదే. సో మొత్తానికి మా పీనట్ బటర్ రెడీ. అమ్మ నీకు కాల్ వస్తుంది. అయిపోయి ఇలా టేస్ట్ ఉంటే ఇలా అవుతుంది అనమాట. మామూలుగా ప్రతి ఇంట్లో మయోనీస్ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు కదా. మా ఇంట్లో అయితే మయోనీస్ కోక్ కలర్లుగా సేల్ అవుతుంది. సపోజ్ మా ఇంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసిన మయోనీసే కావాలి, బ్రెడ్ కి మయోనీసే కావాలి, పాస్తా చేస్తే మయోనీస్ కావాలి, నూడిల్స్ చేస్తే మయోనీస్ కావాలి, KFC చికెన్ చేస్తే మయోనీస్ కావాలి. సో మా ఇంట్లో రోజుకి నెలకి 2-3 కేజీల 2-3 పెద్ద పెద్ద ప్యాకెట్ల మయోనీస్ ఇదంతా కూడా మయోనీస్ అనమాట. న్యూటెల్లా మయోనీస్ ఇటువైపు ఇది అటువైపు ఇది. సో దీన్ని అరికడదాం అని చెప్పేసి, యాక్చువల్లీ నాకు తెలియదు, నేను ఇప్పటివరకు ఏం ఫీల్ అయ్యా అంటే మయోనీస్ అంటే మంచి చీజ్ తో చేస్తారు, మయోనీస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అని ఎంకరేజ్ చేశా. బట్ నేను అసలు మయోనీస్ ఇంట్లో ఎందుకు తయారు చేసుకోవచ్చు అని ఓపెన్ చేస్తే గుడ్డు, వెజిటేబుల్ ఆయిల్ తప్ప ఏం లేదండి ఇంగ్రీడియంట్స్. ఇంత ఆయిల్ గుడ్డు మిక్సీ కొడుకు, ఎటువంటి ఎగ్, ఎటువంటి వెజిటేబుల్ ఆయిల్, చెత్త లేకుండా ఆర్గానిక్ గా బలం, నిజంగానే ప్రోటీనియస్ మయోనీస్ ఈ రోజు నేను తయారు చేస్తున్నాను విత్ ఈజీ ఇంగ్రీడియంట్స్ ఇన్ 5 మినిట్స్ అంతే. దానికి కావాల్సిన పదార్థాలు చెప్పమ్మా. This is the kaju which is nanovecting in water, the paneer which is ordering in Instamart, this is Himalayan pink salt which is Himalayan, this is garlic, and then chili flakes and oregano from Domino's Cottesing. And this is beautiful olive oil from olive. This is the machine of the blender of the India. ఇప్పుడు ఇందులో నుంచి నీళ్ళని వడగట్టి, నాలాగా మీరు కూడా కాజుని నానబెట్టడం మర్చిపోతే కాజులో వేడి నీళ్లు పోసి ఒక 2 నిమిషాలు ఓవెన్లో పెడితే ఇలా మెత్తగా అయిపోతుంది. దిస్ ఇస్ ద హ్యాక్ ఆఫ్ ద ఇండియా పనీర్. చూద్దాం కావాలంటే మళ్ళీ. ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ ఎక్కువైంది ఏమనుకోవద్దు. అండ్ ఇందులో సీజనింగ్ బాగుంటుంది కాబట్టి కొద్దిగా ఆరిగానో, ఇందులో కొద్దిగా బ్లెండ్ అవ్వడానికి ఆలివ్ ఆయిల్, అండ్ ఇది బ్లెండ్ చేసుకున్నాక కొద్దిగా వెనిగర్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పెరుగు. కొంచెం గడ్డ పెరుగు వేయాలండి, లూజ్ పెరుగు కాకుండా. హంగ్ కర్డ్ అంటారు కదా, అలా హంగ్ కర్డ్ వేస్తే ఇంకా మంచిది. అన్నీ బ్లెండ్ చేద్దామా? ఓకే, అమ్మయ్యా ఫైనలీ అయిపోయింది. అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయా? పర్ఫెక్ట్. ఫైనలీ మయోనీస్ కూడా సక్సెస్ఫుల్ గా, థర్డ్ ఎక్స్పెరిమెంట్ కూడా సక్సెస్ అయ్యాం. మా హెల్తీ మయోనీస్ రెడీ. మామూలుగా కూడా మా వాడు కాజు తినమంటే చిన్నోడు స్పెషల్లీ తినడు, బాదాం తినడు, పల్లీలు తినడు. ఇప్పుడు చూడండి, నేను కాజు పనీర్ వాడి మయోనీస్ చేశాను, అండ్ ఆల్మండ్స్ వాడి, బాదాంలు వాడి న్యూటెల్లా చేశాను, పల్లీలు వాడి పీనట్ బటర్ చేశాను. అందులో కూడా అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ ని మిక్స్ చేశాను. ఏవి కూడా జంక్ కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా వేయడానికి ట్రై చేయలేదు మాక్సిమం. కొద్దిగా ఫ్లేవర్ కోసం ఆరిగానో ఇట్లాంటివి తప్ప. సో మీరు కూడా ఇట్లా హెల్తీగా చేసుకోండి. చలో, రెసిపీస్ కూడా ఈజీగా ఉన్నాయి కదా. నాకు ఆల్మోస్ట్ 10 hours పట్టిందా ఈ 3 చేయడానికి? 1.5 hour.
ఆల్మోస్ట్ ఇంకా కొంచెం అన్ని డీటెయిల్డ్ గా నీట్ గా వీడియో చేశాను కాబట్టి ఒక 1.5 hour పట్టింది. మీకు ఇంట్లో వీడియో చేసే పని లేదు, 15-20 నిమిషాలు అయిపోద్ది. ఫస్ట్ మా ఫేవరెట్ న్యూటిల్లా, ఇది మా శ్రీయాన్ కోసం. ఇది మంచి హెల్తీ మల్టీగ్రెయిన్ బ్రెడ్ అన్నమాట. మై ఫస్ట్ న్యూటిల్లా బ్రెడ్ టేస్ట్ గోస్ టు శ్రీయాన్. యాటా వెనిలా ఎసెన్స్ కూడా వేయాలా? ఆల్రెడీ అంతేసా. అప్పుడు న్యూటిల్లా పాడైపోతుంది బ్రో, బ్రెడ్ అంతా పడే అందులో. నెక్స్ట్ పీనట్ బటర్. ఇది ఇంకా నచ్చింది నాకు కదా. న్యూటిల్లా కంటే ఎందుకో ఈసారి పీనట్ బటర్ ఎక్కువ నచ్చింది. అదండి ఈరోజు మా వ్లాగ్. సో ఇంట్లోనే ఆల్మండ్ మిల్క్ చేసుకున్నాము అగారో నట్ మిల్క్ మేకర్తో. నచ్చితే నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టున్నాను, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంట్లోనే న్యూటిల్లా చేస్తాం, ఇంట్లోనే మయోనీస్, ఇంట్లోనే పీనట్ బటర్, అన్నీ హెల్తీయే, పిల్లలకి ఇష్టం కూడా. ఇలాంటివి చేసి పెడితే మమ్మీయే ఫేవరెట్ అంటారు. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు నిజంగా నా వీడియో చూసి ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, నేను మిమ్మల్ని రీపోస్ట్ కూడా చేస్తాను. బాయ్ బాయ్.